నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బుచ్చినాయుడు కండ్రింగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ప్రతి సంవత్సరం మే 31వ తారీఖున జరిగేటటువంటి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుచ్చినాయుడు కండ్రింగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ రెడ్డి, డాక్టర్ ఉదయ్ కుమార్ మరియు ఆరోగ్యాధికారి DN వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు మరియు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ పొగాకు మరియు దాని ఉత్పత్తులు అయినటువంటి సిగరెట్లు, బీడీలు, పొగాకు, పాన్ పరాకులు, గుట్కా, పాన్సులు మొదలైనవి పట్ల యువత ఎక్కువగా ఆకర్షితులై సేవించడం వల్ల హృదయ సంబంధిత రోగాలు, ఊపిరి సంబంధిత రోగాలు, నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు, టీబీ మొదలగు జబ్బుల బారిన పడి అనారోగ్య పాలై మరణిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులే కాకుండా వాటిలో మత్తు పదార్థాలు, కెమికల్స్ కలిపి తయారు చేసే పదార్థాలను నానా రకాలుగా నోటి ద్వారా తీసుకోవడం వలన పైన తెలిపిన జబ్బులన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన కలిగి ఈ పొగాకు ఉత్పత్తులకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి వారి జీవితాలను, కుటుంబాలను, సమాజాన్ని కాపాడవలసిందిగా మంచి ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించాలని అందరూ ఈ ప్రతిజ్ఞ ప్రకారం నడుచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. ఈ పొగాకులో మళ్ళీ ఈ మత్తు పదార్థాలు, కెమికల్స్ అన్ని మిక్స్ చేసి ఈ పాన్ పరాగులు, తర్వాత ఇంకా ఏవో వేసుకుంటారు కదా నోట్లో పెట్టుకునేది, కొందరు మూస్తూనే ఉంటారు కంటిన్యూగా హామ్స్ ఇటువంటి అవన్నీ పొగాకే మన శరీరానికి అనారోగ్యం. అంటే దాంతోపాటు కెమికల్స్, ఈ మత్తు పదార్థాలన్నీ కలిపి వీటినన్నీ తయారు చేస్తూ ఉంటారు. వీటిని మనము తీసుకోవడం వల్ల ఏమవుతా ఉంది, నోటి క్యాన్సర్స్, తర్వాత ఈ థ్రోట్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. కాబట్టి అవే కాకుండా టీబీ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బులు, తర్వాత ఈ గుండెకి సంబంధించిన జబ్బులన్నీ అనేక రకాలుగా వస్తున్నాయి. కాబట్టి పొగాకు వ్యతిరేకం అంటే ఇవన్నీ కూడా మనము వ్యతిరేకించాలి, పబ్లిక్లో కూడా చెప్పాలి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా దీన్ని పొడి ఎత్తి నోట్లో వేసి రుద్దుకుని మళ్ళీ నోట్లో పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా నోటి క్యాన్సర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి అటువంటి అలవాటు లేకుండా ఉండాలని ప్రపంచానికి మొత్తానికి తెలియజేయాలని ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పెట్టి ఈ ప్రతిజ్ఞ అందజేస్తున్నారు. ఈ ప్రతిజ్ఞ ప్రకారం మనము మారాలి, మన ఇంట్లో వాళ్ళని, మన కుటుంబ సభ్యుల్ని, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా మార్చాలి. ఈ పొగాకు ఉత్పత్తులను వాడకుండా చూసుకోవాలి.